వాష్రూమ్ వచ్చేసి ఒక్కటే ఎంగేజ్లో ఉన్నది. మరి మీకు తెలుసుగా కూరగాడు ఎప్పుడు లోపలనే ఉంటాడు. హ్యాపీ యానివర్సరీ అన్న. దగ్గర దగ్గర 7 కిలోమీటర్లు అడవిలోనే నడుచుకుంటూ పోవాలి. ఈ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఇక్కడ చూసినట్టయితే రూమ్ ఈ విధంగా ఉంది. ఇది ఏసీ రూమే కానీ మేము నాన్ ఏసీ లెక్క తీసుకున్నాం. ఏసీతో తీసుకుంటే 1000 రూపాయలు, వితౌట్ నాన్ ఏసీ తీసుకుంటే 700 రూపీస్ అన్నమాట. సో ఈ విధంగా ఒక బెడ్, మేమైతే కింద వండుకున్నాం. మీద మొత్తం సామాన్ పెట్టేసినాం, కింద వండుకున్నాం. అది వచ్చేసి మా సామాన్ అంతా. దీనిలో మీరు చూసినట్టయితే ఒక వాష్ బేసిన్ ఇట్లా ఉంది. వాష్రూమ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఒక ఫ్యాన్, మంచిగా ఫ్యాన్ వేసుకుని ఉన్నాం. ఫ్యాన్ వాళ్ళు బంద్ చేసారా రాత్రి? రాత్రి ఫ్యాన్ బంద్ అయింది. ఇప్పుడు వాష్రూమ్ వచ్చేసి ఒక్కటే ఎంగేజ్లో ఉన్నది. మరి మీకు తెలుసుగా కూరగాడు ఎప్పుడు లోపలనే ఉంటాడు. ఎన్ని చేతులు తీసుకురా? ఇక్కడ కొండెంగలు బాగున్నాయి, తిరుగుతూనే ఉన్నాయి. అటు పైన మీరు కొండలు చూడొచ్చు. ఇప్పుడు మనం ఎక్కాల్సింది ఆ కొండలే. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ రూమ్ దగ్గర నుంచి వెళ్ళి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే 8 కిలోమీటర్స్ ఉంటుందట. కార్ తీసుకొని పోనిస్తారా, లేకపోతే వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళనే పోవాలన్నా, ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి మీకు ఈ బ్లాగ్లో చూపిస్తా. ఒక్కొక్కరిగా స్నానాలు చేయడం అయితే స్టార్ట్ చేసేసినాం. మనకు లోపల హాట్ వాటర్ ఫెసిలిటీ లేదు, కానీ బయట ఉన్నాయి గీజరు. అక్కడి నుంచి పట్టుకొచ్చుకొని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు డిబ్బి అని టర్న్ వచ్చేసింది. నెక్స్ట్ కూడా చక్కెర అయితే వస్తున్నాయి, ఎవరు తెచ్చుకుంటారు. తల్లి అస్సలు అవ్వట్లేదు, మస్తు భయం అవుతుంది. భయం అయితే అంటే ఇట్లా అవుతుంది. మంచిగా గీజర్ సెట్ చేసి బకెట్ నిండా పట్టుకొని పోయి వేడి నీళ్ళతో స్నానం చేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాం. దొరికినన్ని ఫుటేజెస్ తీసుకుంటా పోతా ఉన్నాం. అవి మీకు ముంగడికి వీడియో రూపంలో వస్తూనే ఉంటాయి. కాకపోతే తీసిన ఫుటేజెస్ అన్నీ మనకు మొబైల్లో కెమెరా మెమరీ కార్డులో మొత్తం నిండిపోతుంది అనమాట. సో దానికోసమే ల్యాప్టాప్ అయితే పట్టుకొచ్చినాం అనమాట. ఇక్కడ ఒక తుషిబాది 4TB హార్డ్ డిస్క్ కూడా ఉంది మన దగ్గర. దీంట్లో అయితే మొత్తం కాపీ చేసి పెడుతున్నా. ఇంటికి పోయిన తర్వాత దాన్ని డివైడ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే ఉంది మాఫియా. అలాగే మాఫియాస్ ఇప్పుడు అందరికంటే లేట్ లేచిండు, అందరికంటే లేట్ తాళని చెప్తున్నాడు. లేదు లైన్ అన్న, లైన్ ఇప్పుడు డింప్ అయిపోతే శేఖర్ తర్వాత నేను. మరి ఎవరు లేతే అట్లా నువ్వు లేట్ లేచినావుగా? లేదు, నేను అందరికంటే ముందే లేచిన. రెడీ అయిపోయినాం, టెంపుల్కి స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అయ్యే ముందు మీకు ముచ్చట చెప్పాలి. హ్యాపీ యానివర్సరీ అన్న. ఈరోజు నవీన్ అన్నది పెళ్లి రోజు. టెంపుల్ దగ్గర ఉన్నాం కాబట్టి నో దావా అదే రోజు చేసుకోవాలి. పోయినాక దావత్ ఇస్తాడు, మాట ఇచ్చాడు. అసలు ఏం ప్లాన్ చేసింది కాదు, అసలు నాకు ఈ రోజు ఒక గుర్తుకే లేదు. ఈ రోజు నాడు ఇక్కడ టెంపుల్ దగ్గర దర్శనం అయింది మంచిగా. ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం, బ్రెడ్ జాము. ఇక్కడ నుంచి వెళ్ళి తిన్నాకనే వెళ్దాం అనుకున్నాం, కానీ ఒక చిన్న కరెక్షన్. తిన్నాక కాదు, తినుకుంటా పోతాం. కింది వెళ్ళి చూసారు ఒక కార్ లేదు, అందరూ వెళ్ళిపోయారు. మేమే లేట్ లేచినట్టు. ఒకటి లోపల టెంపుల్ క్లోజ్ అయ్యాడు, 2 టెంపుల్. సో వాటికి సంబంధించి కొద్దిగా టెన్షన్ ఉన్నాం. గాయ్స్, ఈరోజు మేము అహోబిలంలో టెంపుల్ దర్శనానికి వస్తున్నామని చెప్పేసి పొద్దున చెప్పినాం కదా. ఇక్కడ మనకు నవక్షేత్రాలు ఉంటాయి అన్నమాట. అంటే నరసింహస్వామి నవావతారాల ఆలయాలు ఉంటాయి. అంతా 2దే కంప్లీట్ చేసినాం, ఇంకా 7 ఉన్నాయి. 2వ దానికి మేము పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కాదు. మీకు మెయిన్ ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది, మీరు చూడొచ్చు. దగ్గర దగ్గర 7 కిలోమీటర్లు అడవిలోనే నడుచుకుంటూ పోవాలి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే చెప్పులు వేసుకురాలేదు. దానివల్ల మేము పడే ఇబ్బంది మీకు చూపిస్తాను.
ఇలాంటి రాళ్ళు ఉంటాయి కదా, ఈ రాళ్ళకి ఇట్లా నడుచుకుంటూ ఓడవుతుంది, మొత్తం కుచ్చుతున్నాయి కాళ్ళకి. ఈ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. అమ్మో అస్సలు మర్చిపోలేదు దీన్ని. నీ లైఫ్లో ఏం చేసినావురా అంటే చెప్పులు లేకుండా రాళ్ళ మీద 7 కిలోమీటర్లు నడిచినా. నువ్వు నడవగలవా? 7 కాదు 14 కిలోమీటర్లు. ఇప్పుడు ఎప్పుడైనా ఛాలెంజ్ ఇచ్చినప్పుడు నీకే చెప్తాను. 14 కిలోమీటర్లా? నీతో పాటు 14 కిలోమీటర్లు చెప్పు లేకుండా నడిచినానా, ఇంకా దీని ఏం చేయడానికి రెడీ. లిమిటెడ్ టైంలో మళ్ళీ వాళ్ళు మేము కూడా నడిచినాం కదా అంటారు, నడిచిరు తక్కువ టైంలో. వాళ్ళు కూడా వచ్చిర్రు, కానీ మనోడు వంశీ కొంచెం కూర ఎక్కువ ఉంటుంది కదా, అట్లా ఇబ్బంది పడుతుంది. అంటే వచ్చింది మనోడు, మాకంటే ఒక 1/2 అవర్ లేట్ వచ్చారు అంతే. దీని మెయిన్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే అది కూడా రేపు మస్తు ఉంటుంది. మన అహోబిలంకి సంబంధించిన నవావతార నరసింహస్వామి యొక్క నవావతార ఆలయాల యొక్క విజిటింగ్ ఉంటుంది అనమాట. ఆ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మేము ఎట్లా విజిట్ చేసినాం, ఎట్లా తిరిగినాం అనేది కూడా ఉంటుంది అలా. సో ఇప్పుడైతే రిటర్న్ అయినాం. 7 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చినాం. ఇప్పుడు 7 కిలోమీటర్స్ మళ్ళీ నడుచుకుంటూ పోవాలి రిటర్న్. అంటే 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా ఈ రాళ్ళలో నడిచినామని చెప్పేసి మీకు చెప్తున్నాను అనమాట. ఫ్లైట్ ఈ అడవిలోకి వెళ్ళి ఎప్పుడు ఏమవుతుందని చెప్పేసి భయం అవుతుంది. ఇదే కాదు రూటు, మీకు ఇప్పుడు రూట్ ఇట్లా కనిపిస్తుంది కదా, ఇది కాదు ఇప్పుడు మీకు ఇదే వ్లాగ్లా ఇంకా వేరే వెరైటీ ఉంటే మేము వచ్చినాయి, అవన్నీ మీకు చూపిస్తావు. అవి మెయిన్ వీడియోలో చూపించలేదు, మీకు ఇప్పుడు బ్లాగ్లో చూపిస్తాం. అవి ఈ ఫారెస్ట్లా అడవి పందులు అవి ఉన్నాయేమో మొత్తం దూడిని మాకు మస్తు జాగాలా కనబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ దగ్గర ఉంది అని చెప్పేసి మీకు చూపించిన, ఇంకా ముంగడ చూపిస్తా. మరి ఇక్కడ సైడ్ నుంచి ఒక వాగు పోయినట్టుంది, కొద్దిగా వాటర్ ఉన్నాయి ఇక్కడ, ఫ్రెష్గా ఉన్నాయి. అదే కాల్జీలు కడుక్కుందాం అక్కడ ముంగట దిగొస్తుంది. పెద్ద పెద్ద కొండెంగలు ఉన్నాయి, కొంచెం పెద్దవి లేవు. మమ్మల్ని చూసి ఎగబడుతున్నాయి అవి. ఒకవేళ బెదిరించినాయంటే కథమే మా పని. దగ్గర కొంచెం 10-15 ఉన్నాయి. ఉరుకుదామంటే కూడా ఏమో బలబలాన్ని సప్లై అవుతుంది ఏమో రాని వరకు చెట్ల మీద దుంకాడు ఉరుకుతున్నాయి అవి. ఇంత దూరం వచ్చారు కదా, సగానికి ఎక్కువ వచ్చిర్రు. ఆవులు ఏం లేవు, ఒక్కరు కూడా కనవాలి మాకు. ఇప్పుడు వెళ్తా ఉంటే దారిలో మనకి 2 ఫ్యామిలీలు అయితే కలిసిర్రు. అయితే వీళ్ళది ఏం జరిగిందంటే మనకి ఎదురుగా వచ్చిర్రు. ఒక 4 కిలోమీటర్లు నడిచిర్రు అక్కడికి. ఇంకో 3 కిలోమీటర్లు ఉంది ఎల్లురి అంటే, ఈ ఎద్దులు అవి వస్తాయని చెప్పేసి భయపడి మళ్ళీ రిటర్న్ అయిపోయారు. మాతోటే కిందికి వస్తారు. ఇప్పుడు చెప్పినాం మస్తు సార్లు కానీ ఇంటలేరుగా. మా వాళ్ళు ఇద్దరు ఎన్నుకున్నారని చెప్పినా కానీ వాళ్ళు పోతలేరు, అడికి భయపడతారు. ఇప్పుడు ఇక మాత్రం తోలుకొని పోతున్నాం. నడిచినంత సేపు ఏం లేదు, ఎక్కడన్నా ఒక దగ్గర 2 సెకండ్లు ఆగినామంటే అతను దోమలు వచ్చి అటాక్ అంటున్నాయి. వచ్చేసినాక వచ్చి దగ్గర 60-70% రిటర్న్. అంతేనా? సాములతో మంచిగా ముచ్చట పెట్టుకున్నా పోతున్నాం. ఏర్పడతలేదు ఇక. మనలో ఏడున్నారో చోటుగాడు మోటుగాడు. చోటుగాడు స్టార్టింగ్లో బాగానే వరకు వచ్చింది కానీ మోటుగా అందరి దానికి వాడు కూడా అటాక్ అయిపోయాడు. To start the rebuilding of life, the roads that lay open are many. When the old one's gone under the knife, and I can feel the sun. చూసినారు కదా, ఒక పెద్ద పురుగు కనబడ్డది. ఏంటి సామ్ అది? గాజుల పురుగు సార్. గాజుల పురుగు అంట. మా సైడు ఏమంటారు అన్న, మన సైడు అది రోడ్ల మీద తిరుగుతుంటాయి చూడు, గుర్రం ఏదో అంటారు, గుర్రం పురుగులు ఏమో అంటారుగా, గుర్రం నాడ పురుగు. మనం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ హాల్ట్ తీసుకున్నాం కదా మెట్ల మీద, దాని తర్వాత ఇంకొక హాల్ట్ తీసుకున్నాం కూరాడు వస్తాడు అని చెప్పేసి. అక్కడికి అయితే రీచ్ అయిపోయినాం. మనోళ్ళ కంటే వెనక వేణులు కూడా వస్తారు కానీ మనోళ్ళు వస్తారు. అక్కడ చూడ మనోళ్ళు వెనక వేరు, మనకి ఎదురే చూడాలి. వాళ్ళు కూడా వచ్చేసారు ఆల్మోస్ట్, కనబడుతురారా? మా వాళ్ళు అయితే ఇంకా నామ్ నిశాన లేదు. వాళ్ళని అడుగుదాం ఏమైనా కనబడరేమో. వెళ్దాం కిందికి వెళ్ళి కొద్దిగా ఫేస్ ఇట్లా వాష్ చేసుకొని ఏమైనా దొరికితే తినడం తిందాం, రావడం రాదాం. ఇంకా ఇక్కడనే మనకు ఇంకా 3-4 టెంపుల్స్ ఉంటాయట, అవి కూడా కవర్ చేసుకోని నేను చెప్పినా కదా, మన వరాహ నరసింహస్వామి. ఇంకా అవి కాకుండా ఇంకేమేమి ఉన్నాయో కవర్ చేసుకున్నాం. అహోబిలంలో దర్శనం చేసుకుంటామని చెప్పేసి మీకు మార్నింగ్ చెప్పినాం కదా. అలాగే మనం ఒక టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీకు అడవిలో అక్కడిక్కడ చూపించినాం అనమాట. సో ఆ టెంపులే కాకుండా దగ్గర 5 టెంపుల్స్ అయితే మేము కవర్ చేసుకున్నాం. ఎగువ అహోబిలంలో ఉన్నాయి. రేపు మార్నింగ్ కింద ఉన్న ఒక 4 టెంపుల్స్ని అయితే కవర్ చేసుకుంటాం. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క విశిష్టత అయితే ఉంది. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క అడ్వెంచర్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఆ ఫుల్ వీడియో మీకు మెయిన్ ఛానల్లో చూడడానికి కనిపిస్తుంది. సో తప్పకుండా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడి నుంచి కూడా చూడండి. సో ఇప్పుడు కిందికి అయితే వచ్చేసినాం, దిగువ అహోబిలం దగ్గరికి వచ్చినాం అనమాట, మన 4 టెంపుల్స్ ఉండే ఏరియాకి.
ఇప్పుడు టెంపుల్స్ అన్ని క్లోజ్ అయి ఉండొచ్చు, రేపు మార్నింగ్ కవర్ చేసుకుందాం వీటిని. సో పొద్దున్న నుంచి ఏం తినలేదు, లిటరల్లీ ఏం లేదు పొద్దున్న నుంచి. అసలు తినాలన్న ఆలోచన కూడా లేదు. ఆ దర్శనం కోసం వెళ్తున్నా కొద్దీ అసలు ఆ ఆలోచన కూడా లేదు మాకు మైండ్లో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే తిందాం మంచిగా డిన్నర్. ఏమంటారు మీల్స్ ఉందంట, అది కూడా 1/2 అవర్ పడుతుంది. అవుదా మరి? మంచిగా ఉందా? మంచిగా ఉంది. కూర్చుందాం పర్ ఇన్నే కూర్చుందామా అలా పోమా? కూర్చుందాం. అలా కూర్చుందా మంచిగా ఉంది. అలా కూర్చున్నాం పైన మీకు కూడా మాకు తగ్గట్టు టైం ఎంత అవుతుందిరా? 8 అవుతుంది కదా, 1/2 అవర్ పట్టుడేంది వెరైటీగా. సో ఏపీ టూరిజం ఉంది ఇక్కడనే ఒకటి రెస్టారెంట్. సో అలాగ పోతున్నాం. 1/2 అవర్ టైం పడుతుంది రెస్టారెంట్. కూరగాయలు అడిగి వచ్చిండు, పోయి అలానే కూర్చుంటాం. ఇక చపాతీ, రైస్, ఆలు కర్రీ, పప్పు, కూర అనుకోకుండా స్పెషల్. నేను తినగలను. అది రసం పెట్టుకుంటాం. తింటలే అని కూడా తింటున్నావారా? నిన్న సత్రంలో తిన్నాం కానీ అంత రైస్ అంత అనిపించలేదు. అంటే తినచ్చు, ఎక్కడేం లేనప్పుడు తినచ్చు. సో ఈరోజు కొద్దిగా బయట తిందామని చెప్పేసి, పొద్దున్న నుంచి తినలే కదా, కొద్దిగా గట్టిగా తిందామని చెప్పేసి బయటకు వచ్చినాం అంతే. ఎక్కడ ఆనందమేనా? ఫుడ్ ఆనందం.